ఒకరోజు ఇలానే పడుకుంటున్నా, నార్మల్గా బెడ్ పైన పడుకున్నాను. పడుకున్న తర్వాత నైట్ టైం వచ్చి పక్కన పడుకున్నాడు మా తాతయ్య. పడుకున్న తర్వాత నేను నార్మల్గా బిహేవ్ చేసుకున్నాను, అంటే నాకంత మైండ్లో నేను తీసుకోలేదు అది. అరే తాతయ్యనే కదా పడుకున్నారు కదా నేను అలా అనుకున్నాను. అనుకుంటే అది అలా తను అలా అనుకోలేదు, మా తాతయ్య అలా అనుకోలేదు. పక్కన వచ్చి ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాండ్స్ వేసుకుంటారో అలా హ్యాండ్స్ వేస్తే నాకు నచ్చలేక నేను లేచాను, బెడ్ మీద నుంచి లేచిపోయాను. లేచేసి తాతయ్య ఇది కరెక్ట్ కాదు అని నేను సీరియస్ అయ్యాను. అప్పుడే తనని ఇలా ఆయన పట్టుకున్నాడు, నా చెయ్యి పట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఫ్రెండ్స్ టచ్ చేసినా ఎవరు టచ్ చేసినా మనకు ఆ టచింగ్ అనేది మనకు మైండ్లో వచ్చేస్తుంది. అది మంచి టచింగ్ బ్యాడ్ టచింగ్ అనేది ఒక క్లారిటీ మనకు వస్తుంది అన్న. అయితే ఇది చాలా అంటే చాలా బ్యాడ్ టచింగ్. ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, కానీ ఇట్లా హ్యాండ్స్ పట్టుకోవటము, ఇట్లా బ్యాక్ సైడ్ ఈప్లో హ్యాండ్స్ పెట్టటము, ఇలా తిప్పటము, ఇలా జరిగింది. అయితే ఒకసారి నేను చెప్పాను ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయొద్దు తాతయ్య. నెక్స్ట్ ఒకరోజు నేను వాష్రూమ్లో డ్యూటీ వెళ్ళే టైం అవుతుంది, నాకు వాష్రూమ్లో నేను స్నానం చేస్తున్నా. అయితే మా తాతయ్య ఏం చేశారంటే వాష్రూమ్లో స్మార్ట్ ఫోన్ ఉంది తాతయ్య దగ్గర. ఫోన్ అనేది మొత్తం వీడియో తీశారంటే నేను స్నానం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే అన్న, నేను ఏ టైంకి స్నానం చేస్తా, ఏ టైంకి ఫ్రెష్ అప్ అవుతా, ఏ టైంకి అన్ని ప్రతి ఒక్కటి నేను చెప్పలేను, ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఆయనకి తెలుసు, నా గురించి క్లారిటీ ఉంది. ఈ టైంకి వెళ్తుంది ఇప్పుడు వాష్రూమ్లో, ఈ టైంకి వాష్రూమ్ నుంచి బయటకు వస్తుంది, ఈ టైంకి డ్యూటీ వెళ్తుంది, ఈ టైంకి ఫలానా ప్లేస్లో ఉంటుంది, ఈ టైంకి లంచ్ తింటుంది, ప్రతి ఒక్కటి కూడా మా తాతయ్యకి క్లారిటీ ఉంది. నాకేమన్నా సొంత మనవరాలువా, నువ్వేమన్నా సొంత మనవరాలువా ఏంది? నేను హాస్టల్కి వెళ్ళి చిన్నప్పుడు తీసుకొచ్చి చదువుకున్నా, నేను నీకు అడిగిన అన్ని కొన్ని ఇచ్చినా, ఏమంటే అవి ఇచ్చినా, నేను నీకు ఎంత పెట్టినా, ఎంత ఏం చేసినా, ఎంత ఇది చేసినా, నువ్వు నాకు ఓన్లీ నాకు పిల్లలు కావాలి, నాకు నీతో పిల్లలు కానీ అలా ఉందా అన్న. నువ్వు అందు గురించి నాకు ఏమో ప్రోత్సహించకుండా నువ్వు ఎటడు పోవుడు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ వ్లాగ్స్. సో గైస్, ఈరోజు మన దగ్గరికి ఈ సిస్టర్ వచ్చింది, మన సబ్స్క్రైబరే. నాకు ఈమె వాయిస్ మెసేజ్ నేను ఇన్స్టాగ్రామ్లో వింటే నాకు చాలా బాధేసింది. ఇక మనము ముసలోళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి, వయసులో పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. ఆడు వయసు మీద పడ్డాక వాడు చేసే కథలు ఎట్లుంటాయో ఎవరని చూస్తారా? అంటే అందరిని అంటలేను, కొంతమంది ముసలోళ్ళు ఇప్పటికి కూడా వయసు పోరాలు లెక్క బిహేవ్ చేస్తున్నారు. సో ఒక ముసలాయన అరౌండ్ 70+ ఉంటే ఆయన ఏజ్, ఆయన ఈ అమ్మాయిని హెరాస్ చేస్తున్నాడు. ఈమె ఏజ్ ఒక 26 ఉంటుంది. ఇంత ఈ చిన్న ఏజ్ ఉన్న అమ్మాయిని ఈమెని హెరాస్ చేస్తున్నాడు. అది ఏ విధంగా హెరాస్ చేస్తున్నాడు, ఏం కథ అనేది మనం ఒక్కసారి ఆమె మాటల్లో తెలుసుకుందాము. సో అమ్మ, మీ పేరు? హలో, హాయ్ అన్న. నా పేరు సోని. నేను యూట్యూబ్లో ప్రతిరోజు మీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాను. అయితే దాన్ని బట్టి నాకు ఏమనిపించిందంటే మీరు నాకు హెల్ప్ చేస్తారన్నట్టు ఒక నమ్మకం వచ్చింది. దానివల్ల నేను చాలా దూరం నుంచి వచ్చాను, ఇక్కడ రావాల్సి వచ్చింది. నాకు ఒక నమ్మకం అనేది కలిగింది ఆ వీడియోస్ వల్ల. అయితే దానికోసం నేను నా ఫ్యామిలీ మ్యాటర్, నా సొంత మ్యాటర్ తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను అన్న. అయితే నాకు మమ్మీ డాడీ లేరు, మమ్మీ వాళ్ళు ఎవరు లేరు. అయితే వాళ్ళ సంతోషం కోసం ఆడపిల్ల పుట్టానని వాళ్ళు నన్ను వదిలేసి అనాథ హాస్టల్లో వదిలేసి నన్ను వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఉన్నారా, అంటే టచ్లో ఉన్నారా? ఏమో ఎక్కడున్నారు ఇప్పుడైతే టచ్లో ఏం లేరు. నాకైతే చిన్నప్పుడు వదిలేసి హాస్టల్లో వదిలేరు, అనాథ హాస్టల్లో వదిలేశారు. నాకు మమ్మీ డాడీ అనేది ప్రేమ అనేది తెలీదు. అయితే చాలా రోజులు అక్కడే ఉన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని కపుల్స్ వచ్చారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. ఏజ్
70+ ఉంటుంది. ఓకే. అలా కపుల్స్ వచ్చారు. వచ్చి నన్ను వాళ్ళు దత్తగా అంటారు కదా, దత్తగా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నన్ను వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లారు. బాగా చూసుకున్నారు, మంచిగా చదివిపించారు, బాగా చూసుకున్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మమ్మీ డాడీ అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. మాకు మమ్మీ డాడీ అన్నట్టు అమ్మమ్మ తాతయ్య అనాలి అని చెప్పారు నాకు. వాళ్ళు చెప్పారు. సరే ఓకే అని నేను అప్పటి నుంచి నాకు మన్మరాళ్ళు ఎవరు లేరు, మన్మరాళ్ళు అనేటోళ్ళు ఎవరు లేరు నాకు అనేసి వాళ్ళు ఏం చెప్పారంటే నాకు అమ్మమ్మ తాతయ్య అనాలి అని చెప్పారు వాళ్ళు. చెప్తే నేను అదే ఫాలో అయ్యానన్న. అమ్మమ్మ తాతయ్యనే అనేదాన్ని. అయితే కొన్ని రోజుల కింద అమ్మమ్మ చనిపోయింది. నాకు ఎవరైతే పెంచుకున్నారో వాళ్ళలో అమ్మమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత తాతయ్య ఉన్నాడు కదా, కొంచెం బిహేవ్ అనేది బ్యాడ్గా మిస్బిహేవ్ చేస్తుండు. చాలా అంటే కూడా చాలా బ్యాడ్గా చెప్పుకోలేను. ఇంకా నేను మంచిగా చదువుకున్న, ఇంటర్, డిగ్రీ అన్నీ అయిపోయినాయి నాకు. అయితే నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా. ప్రస్తుతం అయితే నేను జాబ్ చేస్తున్నా. మంచి జాబ్ ఉంది నాకు, జాబ్ చేస్తున్నా నేను. ఇంకోటి ఏంటంటే ఆయన ఏజ్ కూడా తను చూసుకోలేక అసలు మన్మరాళ్ళు ఏజ్ ఉంది కదా అని కూడా తను ఇది చేసుకోలేక బిహేవ్ అంటే ఎంత బ్యాడ్గా అంటే అంత బ్యాడ్గా చేస్తుండే. ఆయన మాటల్లో చెప్పుకోలేను నేను, అంత బ్యాడ్గా చేస్తుండు. సో దాన్ని బట్టి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అన్నట్టు నాకు అర్థం కావట్లేదు. అంటే అమ్మ నాకు ఒక్కటి క్లియర్గా చెప్పు, ఇట్లా అడుగుతున్నా అని చెప్పి తప్పుగా అనుకోకు. మిస్బిహేవ్ అంటే ఆయన ఏ విధంగా మిస్బిహేవ్ చేస్తారు అంటే నాకు కూడా తెలియాలి కదా. అంటే వయసు మీద పడ్డ వాళ్ళు నార్మల్గా సపోర్ట్ తీసుకొని నడుద్దాము అని అనుకున్నా సరే అది మనకి మిస్బిహేవ్ లేక అనిపిస్తుందేమో నీకు అని నేను అనుకుంటున్నాను. లేదు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఫ్రెండ్స్ టచ్ చేసినా, ఎవరు టచ్ చేసినా మనకు ఆ టచింగ్ అనేది మనకు మైండ్లో వచ్చేస్తుంది. అది మంచి టచింగ్ బ్యాడ్ టచింగ్ అనేది ఒక క్లారిటీ మనకు వస్తుంది అన్న. అయితే ఇది చాలా అంటే చాలా బ్యాడ్ టచింగ్. ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, కానీ ఇట్లా హ్యాండ్స్ పట్టుకోవటము, ఇట్లా బ్యాక్ సైడ్ ఈప్లో హ్యాండ్స్ పెట్టటము, ఇలా తిప్పటము, ఇలా జరిగింది. అయితే ఒకసారి నేను చెప్పాను ఇది కరెక్ట్ కాదు, ఇలా చెయ్యొద్దు తాతయ్య అని చెప్పాను నేను. చెప్తే కూడా తను లైట్ తీసుకున్నాడు, ఈజీ తీసుకున్నాడు. రెండో విషయం ఏమైందంటే ఒకరోజు ఇలానే పడుకుంటున్నా, నార్మల్గా బెడ్ పైన పడుకున్నాను. పడుకున్న తర్వాత నైట్ టైం వచ్చి పక్కన పడుకున్నాడు మా తాతయ్య. పడుకున్న తర్వాత నేను నార్మల్గా బిహేవ్ చేసుకున్నాను. అంటే నాకంత మైండ్లో నేను తీసుకోలేదు అది. అరే తాతయ్యనే కదా పడుకున్నారు కదా అని నేను అలా అనుకున్నాను. అనుకుంటే అది తను అలా అనుకోలేదు, మా తాతయ్య అలా అనుకోలేదు. పక్కన వచ్చి ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాండ్స్ వేసుకుంటారో అలా హ్యాండ్స్ వేస్తే నాకు నచ్చలేక నేను లేచాను. బెడ్ మీద నుంచి లేచిపోయాను. లేచేసి తాతయ్య ఇది కరెక్ట్ కాదు అని నేను సీరియస్ అయ్యాను. అప్పుడే తనని ఇలా ఆయన పట్టుకున్నాడు, నా చెయ్యి పట్టుకున్నాడు. పట్టుకొని నేను నీతో అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలన్నా గలీజ్గా అంటే కూడా గలీజ్గా మాట అన్నాడు. కానీ నేను చెప్పక తప్పదు మీకు. సో నీతో ఇప్పుడు మా వైఫ్తో అయితే పిల్లలు లేరు నాకు. పిల్లలు ఆమెకి ప్రాబ్లం వల్ల ప్రెగ్నెన్సీ పోయింది ఆల్రెడీ ఆమెకి, అమ్మమ్మకి. ప్రెగ్నెన్సీ పోయిన వల్ల పిల్లలు కాలేదు, ప్రాబ్లం అయి చనిపోయింది ఆమె. చనిపోయిన తర్వాత ఇప్పుడు తను ఏమంటున్నాడంటే నీతో నాకు 2 పిల్లలు కావాలి, నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. సో నీతో నాకు ఓపెన్గా చెప్పట్లేడు ఆయన. అంటే ఇప్పుడు సెక్స్ లాగా చెప్పట్లేడు, డైరెక్ట్ కావాలి అని అలా అడగట్లేదు. అలా అడగకుండా నాకు ఒక పాపైనా ఒక బాబైనా అట్లా 2 పిల్లలు కావాలి, నీతోనే కావాలి, నీతో ఉంటే నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, బాగుంటుంది అన్నట్టు మాట్లాడుతుండు. అయితే ఆ మాటకి నేనేమన్నానంటే ఇది కరెక్ట్ కాదు తాతయ్య, నేను ఎలా చేస్తాను, మీరు నాకు సొంత ఇదిలాగా ఇప్పుడు పిల్లలాగా పెంచుకొని నేను మీ దగ్గర ఇలా చెయ్యాలి అంటే అది తప్పు కదా తాతయ్య అని చెప్పాను నేను. చెప్తే ఏమంటున్నా తప్పేంది, అలాంటివి ఏమి ఉండవు, ఇప్పుడు నేను చెప్తుంది ఏంది నీకు అర్థమవుతుందా లేదా అని కొంచెం బిహేవ్ మరీ ఓవర్గా చేసేసారు. చేసేసిన తర్వాత నేను ఇలా నూకేసాను తను. అంటే ఇలా నన్ను టచ్ చేసి మొత్తం పట్టుకున్నాడు. పట్టుకుంటే నేను ఏం చేస్తాను, నూకేస్తే గోడ మీద వెళ్ళి పడిపోయాడు. హెడ్ బాగా పలిగింది, చుట్లు వరకు వచ్చేసింది. అయితే చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తే ఏమైంది అని అడిగితే నేను
వాష్రూమ్లో పడిపోయాడు అని చెప్పాను. ఇప్పుడైతే ఇట్లా ఒక ఆడపిల్లను కదా అన్న, నేను కూడా నా పరువు కోసం నేను చెప్పుకోలేను కదా బయట, ఏం కూడా చెప్పుకోలేను నేను. సో నేను దాన్ని బట్టి నేను ఏమన్నానంటే వాష్రూమ్లో కాలు జారి పడిపోయాడు అని చెప్పాను నేను. అయితే నేను నూకేసిన తర్వాత పడిపోయిన తర్వాత ఏమైందంటే హాస్పిటల్కి వెళ్ళాము, అంత రికవరీ అయిపోయింది, అంత మంచిగా నార్మల్గా ఇంటికి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత నేను కూడా సరే మారిపోయిండేమో తాతయ్య, సరే అంతా ఓకే కదా అన్నట్టు నేను లైట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక రోజు నేను వాష్రూమ్లో డ్యూటీ వెళ్ళే టైం అవుతుంది నాకు, వాష్రూమ్లో నేను స్నానం చేస్తున్నా. అయితే మా తాతయ్య ఏం చేశారంటే వాష్రూమ్లో స్మార్ట్ ఫోన్ ఉంది తాతయ్య దగ్గర, ఫోన్ అనేది మొత్తం వీడియో తీశారంటే నేను స్నానం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే అన్న, నేను ఏ టైంకి స్నానం చేస్తా, ఏ టైంకి ఫ్రెష్ అప్ అవుతా, ఏ టైంకి అన్ని ప్రతి ఒక్కటి నేను చెప్పలేను, ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఆయనకి తెలుసు, నా గురించి క్లారిటీ ఉంది. ఈ టైంకి వెళ్తుంది ఇప్పుడు వాష్రూమ్లో, ఈ టైంకి వాష్రూమ్ నుంచి బయటకు వస్తుంది, ఈ టైంకి డ్యూటీ వెళ్తుంది, ఈ టైంకి ఫలానా ప్లేస్లో ఉంటుంది, ఈ టైంకి లంచ్ తింటుంది, ప్రతి ఒక్కటి కూడా మా తాతయ్యకి క్లారిటీ ఉంది. అలా ఏం చేశారంటే మొత్తం వాష్రూమ్లో రికార్డ్ చేశారు. నాకు తెలియదు సార్, నాకు తెలియదు అన్న, అసలు నాకు తెలీదు. నాకు తెలియకుండా ఇవన్నీ చేసిన తర్వాత నేను పట్టించుకోలేదు. అంతే, నాకు అంతా ఎందుకు ఆలోచన చేస్తాను నేను ఇలా చేస్తారని, ఇంట్లో వాళ్ళే ఇలా చేస్తారని మనం ఎప్పుడైనా అనుకుంటామా అన్న. ఇక అట్లా చేసిన తర్వాత హాస్పిటల్ నుంచి అంతా నార్మల్ అయిన తర్వాత మళ్ళీ 3-4 డేస్ తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ ఏం చేసారో అది రిపీట్ అయిందన్న. టచ్ చేయటము, పట్టుకోవటము బ్యాక్ సైడ్ నుంచి, ఈసారి అయితే మరి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి పట్టుకోవటము, ఇప్పుడు నడుం అలా పట్టుకోవటము అలా చేశాడు. అయితే నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చేసాను, తాతయ్య ఏం చేస్తున్నావు అసలు నువ్వు, నీకు అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని నేను సీరియస్ అయిపోయానన్న. సీరియస్ అయిపోయిన తర్వాత ఆయనేమో కొంచెం నా మీద కూడా బాగా గట్టి పట్టేసుకుంటే నేను ఇది అవ్వలేక నేను తిట్టేశాను, తిట్టేశాను. నువ్వేం కథలు పడుతున్నావు, నాటకాలు చేస్తున్నావా, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని నేను చెప్పాను. అయితే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తావా, నా మీదే కంప్లైంట్ పెడతావా నువ్వు అని అప్పటికప్పుడు ఫోన్ జేబులో ఉండే, తాతయ్య జేబులో ఉంటే ఫోన్ చేసి మొత్తం నేను ఫ్రెష్ అప్ అయ్యేది, స్నానం చేసేది ప్రతి ఒక్కటి వీడియో అనేది ఆయన దగ్గర ఇదే చూపించాడు. చూపించిన తర్వాత నాకు ఇప్పుడు షాక్ అయిపోయానన్న నేను. అసలు ఇదేంది, ఏం తాతయ్య నువ్వు అసలు ఏం చేస్తున్నావు, అసలు నీకేమన్నా మైండ్ పని చేస్తుందా అన్న నేను. అంటే మైండ్ పని చేసేది కాదు, నేను చెప్పిన మాట నువ్వు వినకపోతే నీ పరిస్థితి ఏమవుతుందో నువ్వు ఆలోచన కూడా చేయలేవు అంటే నేను ఏం చేస్తావు అని నేను అప్పటికే డేర్గా మాట్లాడానన్నా. నువ్వేం చేస్తావు, ఇవన్నీ పెట్టుకొని నువ్వేం సాధించాలనుకుంటున్నావు అని నేను చెప్పానన్న. చెప్తే ఏమంటుండో, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే ఇవన్నీ నా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఇచ్చినానంటే మొత్తం వైరల్ చేసి నీ బతుకు రోడ్డు మీద తీసుకొస్తా అని చెప్పాడన్న. ఇక అలా చెప్పంగానే నాకు చాలా భయం వేసిందన్న. అసలు నాకు ఏం చెయ్యాలి అన్నట్టు కూడా నాకు మైండ్ పనిచేయక, అయితే అది మొత్తం వీడియో చూపించాడు. ఈ మాట అయితే కంపల్సరీ చెప్పాడన్న, ఏంది నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే ఇది మొత్తం ఎక్కడంటే అక్కడ ఇన్స్టాగ్రామ్ కాడ నుంచి, ఫేస్బుక్ కాడ నుంచి అన్ని వైరల్ చేస్తాం. తెలుసు, ఎందుకు తెలియదు సార్. స్మార్ట్ ఫోన్, ఆయన ఫోన్ ఎలా మనం యూజ్ చేయాలి, ఎలా ఏం సేఫ్ చేయాలి అన్నట్టు ప్రతి ఒక్కటి తెలుసు తాతయ్యకి. స్మార్ట్ ఫోన్ మంచి ఫోనే అది. ఇక అలా అన్ని తెలుసుకొని నాకు ఇలా బిహేవ్ చేయగానే ఇక నాకు చాలా భయం వేసి నాకు ఏం చేయాలో నాకు అర్థం కాలేక ఇంకా నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అయితే ఇంకొకటి ఆలోచన ఏం చేసిన అంటే, ఫొటోస్ అంటే ఏదన్నా చెప్పుకోవచ్చు, ఎవరిదన్నా ఫేస్ పెట్టి అలా చెప్పుకోవచ్చు అన్న. ఇది ఫోటో కాదు కదా, మొత్తం వీడియోనే. మొత్తం నేను చెప్తున్నా కదా, డ్రెస్ తీసేది వేసేది అంతా మొత్తం ఇక నేను ఓపెన్గా చెప్తున్నా. అంత బ్యాడ్గా తీసిన తర్వాత నేను ఏం చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అట్లా నాకు అర్థం కాలేక నాకు అసలు ఏమీ అర్థం కాలేదన్న. ఈ మాటల్లో అయితే చెప్పలేము, ఇప్పటికీ నాకు మాటలు రావట్లేదు. అలా నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను అన్నయ్య. అయితే నేను 4-5 డేస్ నుంచి ఆ భయానికి ఇంట్లో ఉండబుద్ధి అయితలే, నాకు ఏం తినబుద్ధి అయితలేదు. ఆ భయానికి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు బయట హాస్టల్లో ఉంటున్నాను నేను. నా సర్టిఫికేట్స్ నావి అన్నీ ఏవైతే ఉన్నాయో, నాకు జాబ్ సంబంధించి ఏవైతే ఉన్నాయో నా ఫోటోలు అన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయన్న.
అయితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అంత బ్యాడ్గా బిహేవ్ చేసినాక ఇంట్లో అడుగు పెట్టాలని కూడా ఎలా ఏ ఆడపిల్లకైనా ఎలా వస్తుంది కన్నా భయం వేస్తుంది. మరి ఫోన్ చేసి ఏమన్నా అంటున్నాడా? మరి ఫోన్లో ఏమైనా చేస్తున్నా? ఫోన్లో అయితే కంటిన్యూ చేస్తున్నాడు అన్న. కాకపోతే నైటు పగలు డే పగలు అసలు 24 hours ఫోన్లు వస్తున్నాయి. కాకపోతే నేను కట్ చేసేస్తున్నా, నేను ఎత్తట్లే ఫోను. ఎత్తితే ఏమో ఏదో ఒకటి గలీజ్గా మాట్లాడుతున్నాను, నేను ఎత్తట్లేను ఫోను. అలా నాకు బిహేవ్ చాలా అంటే చాలా అన్న. ఆయన దగ్గర నుంచి వీడియో అనేది డిలీట్ చేయాలి. వీడియోలు ఫోటోలు అవన్నీ తీపియాలన్న. ఫోటోలు అంటే ఓన్లీ వీడియోస్ ఉన్నాయి అంతే కదా. ఇప్పుడు ఆ వీడియోస్ అనేవి డిలీట్ చేపియాలి అంటే ముసలోని ఇక్కడికి రప్పియాలి. ఓకేనా? మీరు చాలా దూరం నుంచి వచ్చారంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దూరం మేము హైత్నగర్ నుంచి వచ్చానన్న. హైత్నగర్ అంటే ఇక్కడే కదా, దగ్గరే. హైత్నగర్ అంటే దగ్గరే అమ్మ. ఇక్కడ ఇప్పుడు ఇది అంబర్పేట అంటే మనకి అక్కడ నుంచి వచ్చేస్తుంది మనకి అంబర్పేట. హైత్నగర్ టు ఎల్బీ నగర్ టు ఉప్పల్ నుంచి ఇక్కడ అంబర్పేటకి బస్సెస్ ఉంటాయి. దగ్గరే ఇక్కడ మనకి, దూరం ఏం కాదు. సో నేను ఏమంటున్నా అంటే ఒకసారి ఫోన్ చేయి. ఇప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చేసిండు, కట్ చేస్తున్నారు కదా మీరు. ఇప్పుడు మీరు ఫోన్ చేసి చూడండి ఏం మాట్లాడతాడో విందాం. అంటే ఏమంటారు, ఆ వీడియో లీక్ చేస్తా అంటాడా, లేదంటే ఎవరికైనా పంపించినా అంటాడా, లేదంటే ఏమంటాడో ఒకసారి మనం విందాము. విన్న తర్వాత ఆయన ఒకవేళ ఏం చెప్తుండో విందాం. ఒకవేళ అప్పుడు కూడా అట్లనే ఫిజికల్ అవ్వు అది అన్నాడు అనుకో, నువ్వేమని అంటే ఆయనకి, నేను ఇంట్లోనైతే నేను ఏం చెయ్యలేను, ఇంట్లో నాకు చాలా భయంగా ఉంది, ఇంట్లో మళ్ళీ నువ్వు ఎక్కడ ఏం కెమెరా పెట్టావో అది కూడా రికార్డ్ చేస్తావేమో అని నాకు చాలా భయంగా ఉంది, కాబట్టి నేను ఒక ప్లేస్ చెప్తా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా, 4-5 days నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. తను లేదు, తనకు నైట్ డ్యూటీ, తను వెళ్ళిపోయింది. నువ్వు ఈ టైంలో ఇక్కడికి రా, సరే నీ ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వు అంటే నువ్వేం భయపడకు, నువ్వేం టెన్షన్ తీసుకోకు, జస్ట్ ఆయనకి ఈ మాటలు మాట్లాడు అంతే. ఒక ఆశ పెడదాం మనం రావడానికి. ఈ ర్యాపిడో, ఓలా ఇవన్నీ బుక్ చేసుకోవడం వచ్చా ఆయనకి? వచ్చన్నా. ర్యాపిడో అవన్నీ ఆయన బ్యాంక్లో జాబ్ చేస్తాడు ఆయన. అయితే దానికి సంబంధించి అన్నీ వచ్చు ఆయనకి, ఇది రాదు అని కాదు. బుక్ చేసుకొని ఎక్కడైనా బుక్ చేసుకొని వెళ్తాడు, వస్తాడు మొత్తం. నువ్వు ఆయనకి ఏం చెప్పంటే, నేను ఒక లొకేషన్ పెడతా, ఆ లొకేషన్ కాడికి రా, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో, సరే నీకు ఎప్పుడు ఏం చేయాలనుకున్నా సరే ఈ లొకేషన్ కాడనే చేసుకుందాం మనము అని చెప్పి నువ్వు మాట్లాడు ఆయనతోని. ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూద్దాము. ఇన్ కేస్ ఆయన వచ్చినాడే అనుకో, ఇప్పుడే ఈరోజే వచ్చినాడు అనుకో, మనం ఈరోజు కెమెరా పెట్టేసి మొత్తం రికార్డ్ చేద్దాం. ఈరోజు కుదరదు, రేపు వస్తా అన్నాడు అనుకో, రేపు నువ్వు ఏ టైంకి, నువ్వు ఒక టైం చెప్తా ఆ టైంకి రా, అప్పుడు ఆయనకు ఫోన్ చేయి, అప్పుడు కూడా కెమెరా పెడదాం మనం. సో ఫస్ట్ ఇప్పుడు ఒకసారి ఆయనకు ఫోన్ చేయి ఒకసారి. హలో సోనీ, ఎవడు నువ్వు, ఎటు నువ్వు, ఏం కథ, ఇంటికాడ లేవు, 5 రోజులు అయింది నువ్వు బయటకు వెళ్ళి, ఎవరు ఇంటికి అయినావు, మరి వంతుడ నువ్వేనావా, మరి ఏం చేయాలి తాతయ్య? కాదు తాతయ్య, నువ్వు ఏం చేస్తున్నావు ఇంట్లో? నేను ఇంట్లో ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు? నేనేమన్నా నేను అన్నదాంట్లో ఏముంది, నేనేమన్నా నీతో పిల్లలు కలాలని ఉంది, నాకు పిల్లలు కావాలి, నాకు ఈ ఏజ్ లో పిల్లలు మనవరాలు ఎవరు లేరు, నేను నీతో పిల్లలు కంటాను అన్నాను. అలా తప్పేముంది? నేను ఇంకేమన్నా అన్నాను, ఇంకేమన్నా చేసిందా? నేను ఎంతైనా నీ మనమరాలే కదా, నువ్వు అట్లా మాట్లాడతాం కరెక్టేనా? మనవరాలు నువ్వు నా సొంత మనవరాలు ఏంది? నేను నిన్ను హాస్టల్కి వెళ్ళి తీసుకొచ్చుకొని చదువుకున్నాము, పెంచినాను, నీకు ఏదంటే అది కొనిచ్చినా, ఏదంటే అన్ని పెట్టినాము, నువ్వు నా సొంత మనవరాలు ఏమన్నా. అయినా నేను ఏమన్నా, నాకు పిల్లలు కనాలని ఉందానన్నా, నువ్వేం చెప్తున్నావు? చెప్పకుండా చేయకుండా ఎటు పోయినావు? ఇప్పుడు 5 రోజులు అవుతుంది నువ్వు ఇంట్లో ఉండాలా, నువ్వు వేరే ఇంటికి ఎటు పోయినావు, ఎవరితో పోయినావు, ఏం చెప్తున్నావు? ఇది పద్ధతా నీది? ఎటు పోయినావు, ఏడున్నావు? అత్తయ్య, నువ్వు మొత్తం వీడియోస్ పెట్టుకొని మొత్తం ఎట్లా చేస్తున్నావు, నువ్వు రచ్చ చేస్తున్నావు. అరే వీడియోస్ పెట్టంటే దానికి ఒక కథ ఉంది, మరి నువ్వు చెప్పినట్టు ఇంటలేవు కదా. నేను ఊళ్ళకి ఇయ్యా, నేనేమంది నిన్ను, నీతో పిల్లలు కనాలని ఉంది, నాకు పిల్లలు కావాలి అన్నా. నేను చెప్పినట్టు ఇంటలేవు వీడియోలు. మరి చెప్పనట్టు వినకపోతే నువ్వు అట్లా మొత్తం వీడియో అంతా వైరల్ చేసావా తాతయ్య? అంటే నువ్వు చెప్పినట్టు వినాలి కదా. నేను ఏమడిగినా, నిన్ను పిల్లలు కనాలని ఉంది, నాకు పిల్లలు కావాలి. నీ మనమరాలే కదా, నువ్వు అట్లెట్లా ఆలోచించుకుంటావు? నాకేమన్నా సొంత మనవరాలువా? నువ్వేమన్నా సొంత మనవరాలువా ఏంది? నిన్ను హాస్టల్కి వెళ్ళి చిన్నప్పుడు తీసుకొచ్చి చదువుకున్నా, నేను నీకు అడిగిన అన్ని కొనిచ్చినా, ఏమంటే అవి ఇచ్చినా, నేను నీకు ఎంత పెట్టినా, ఎంత ఏం చేసినా, ఎంత ఇది చేసినా, నువ్వు నాకు ఓన్లీ నాకు పిల్లలు కావాలి, నాకు నీతో పిల్లలు కనాలని ఉందా అన్న. నువ్వు అందు గురించి నాకు ఏమో ప్రోత్సహించకుండా నువ్వు ఎటడు పోవుడు ఇంట్లోకి. ఒక విషయం తాతయ్య, నువ్వు మొత్తం వీడియోలో అంతా గలీజ్గా వీడియోలు ఇచ్చేసుకొని నువ్వు మందికి ఇచ్చి వైరల్ చేస్తా అంటే నేను ఎట్లా ఒప్పుకుంటా చెప్పు ఒక మాట. నువ్వు నేను చెప్పినట్టు ఇంటలేవు కదా, మరి నువ్వు నేను చెప్పినట్టు ఇంటలేవు. నేను చెప్పినట్టు నేను సరే కాక మరి నేను పిల్లలు కంటానికి రెడీ,
ఓకే అంటే నువ్వు ఒప్పుకుంటే కదా నేను ఓళ్ళకి యూపీయా వైరల్ చేయని మళ్ళీ వేరే వాళ్ళకి ఎందుకు నేను బయట ఎందుకు ఇస్తా? నువ్వు ఓళ్ళకి ఓళ్ళకి యూపీయా నువ్వు నేను చెప్తాను తింటలేవు కదా. సరే మరి ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు. నేను చెప్పినా తినాలి అంటున్నా. నేను ఏమంటున్నా, నాకు నీతో పిల్లలు కనాలని ఉంది, పిల్లలు కావాలి నాకు అని అడిగినా. నువ్వు దానికి ఒప్పుకుంటలేవు. నువ్వు ఇంట్లో ఎందుకు 5 రోజులు అయితే జాడకు లేవు. అవును తాతయ్య, ఇప్పుడు నువ్వు అట్లా చేసినావు అని నేను ఇంటికి రాలేదు, ఓకే. ఇప్పుడు నీ లాస్ట్ నిర్ణయం అదేనా? నిర్ణయం అదంటే అదే. ఇప్పుడు నేను ఉన్నది చెప్పినా, నన్ను పెద్ద తప్పేం లేదు. మరి నేనేమంటున్నావా, పిల్లలు కావాలి, పిల్లలు కావాలా అన్న దానికి నువ్వు ఒప్పుకుంటలేవు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఎందుకు అయినట్టు ఏడు నువ్వు ఏం కదా ఎవరితో పోయినావా, మరి ఇంకోటితో సోఫా తోడుకున్నట్టు పోయినావా చెప్పు. తాతయ్య అట్లా చేసేది ఉంటే ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉండకుండా నేను తెలుసా, ఇంతవరకు నేను తెచ్చుకోకుండా, నువ్వు ఇంత చేసినా, ఇంత టార్చర్ పెట్టినా, నాకు ఇంత హరాస్మెంట్ చేసినా నేను ఇంత చెయ్యకుండా తెలుసా. నువ్వు అట్లా నాకు తప్పులు చెప్పకుండా చేయకుండా ఎందుకు పోయినట్టు నువ్వు? నీ టార్చర్ కి ఇంట్లో నుంచి వచ్చేసిన నేను బయటికి, నీ టార్చర్ కి టార్చర్ ఎందుకు అవుతుంది? నేను ఇంకేం బెదిరియలే, నిన్ను కొట్టలే తిట్టలే. కాదు తాతయ్య, నువ్వు చేతులు పెట్టటము, నువ్వు నడుము పట్టుకోవటం అది కరెక్టా తాతయ్య? చెప్పొక మాట. అంటే నీకు చెప్పినా కదా, చెప్పి నేను చేతులు వేసిన మరి ఇట్లా నాకు పిల్లలు అంటే నేను ఒప్పుకున్నానా? సరే నువ్వు చెప్పినా నేను అంతకన్నా నేను ఓవర్గా నేనేమో తిట్టలేదు, కొట్టలేదు, ఇంకేమన్నా నేను హింసించలేదు, నిన్ను ఏమన్నా కొట్టినా తిట్టినా ఇంకేమన్నా. దానికంటే ఎక్కువ కదా తాతయ్య, కొట్టేదానికంటే ఎక్కువ కదా ఇది. నాకు పిల్లలు కావాలని ఇట్లా నేను అంతే తప్ప నేను అంతకంటే మించి నేను. సరే ఒక మాట, సరే లాస్ట్ ఫైనల్ ఒక మాట మాట్లాడుతున్నావు తాతయ్య. ఇప్పుడు ఏం చేయాలంటున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నేను చెప్పింది వినాల్సిందే. నాకు పిల్లలు కావాలని అన్నా, నువ్వు దానికి ఒప్పుకుంటలేవు. నువ్వు అంటే ఆశ ఉంది, నువ్వు పిల్లలు కనాలంటే నువ్వు దానికి ఒప్పుకోక నువ్వు ఎటు పోయినవు? 5-6 రోజులు ఇంట్లోకి వెళ్ళి ఎందుకు పోయినావు? నేను ఎటు పోలేదు, నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా, అర్థమవుతుందా నీకు? చెప్పాలి చేయాలంటే నువ్వు కరెక్ట్ ఉంటే నేను చెప్పేదాన్ని, నువ్వు కరెక్ట్ లేవు కాబట్టి నేను చెప్పకుండా నీ టార్చర్ వల్ల నేను బయటకు రావాల్సి వచ్చింది తెలుసా నీకు? ఆ మాట కరెక్ట్ లేనందుకు నేనేం టార్చర్ పెడితే నేను తిట్టలే కొట్టలే. సరే ఇప్పుడు అయిపోయింది కదా, సరే అంతే. ఇప్పుడు నీ లాస్ట్ మాట పదే చెప్తున్నా ఒకటే మాట. సరే ఇది లాస్ట్ ఒకటే మాట అంటున్నావు కదా, సరే ఓకే. నీకు ఇగో నేను ఇంట్లో అయితే ఏం చేయలేను, మన ఇంట్లో అయితే ఏం చేయలేను. నేను మన ఇంటికి రావాలి, నేను నీ ఫ్రెండ్ ఇంటికి నేను ఎందుకు వస్తా? మన ఇంట్లోకి ఇంత ఇల్లు పెద్ద ఉంది, ఇంత వైభవం, ఇంత కథ ఉంది, నువ్వు మన ఇంటికి రావాలి కానీ నువ్వు ఇంకెక్కడా అంటే ఎట్లా ఏమన్నా? కాదు తాతయ్య, ఇప్పుడు నువ్వు ముందే ఆల్రెడీ వీడియోలు పెట్టుకున్నావు, రికార్డ్ చేసుకొని అన్ని వీడియోలు తీసినావు. ఇప్పుడు మళ్ళీ ఇట్లా చేసిన తర్వాత నువ్వు వీడియోలు తీయాలని ఏ నమ్మకం ఉంది నాకు? ఏ నమ్మకంగా నేను రావాలి నీ దగ్గర ఇంటికి చెప్పు? వీడియోలు అవన్నీ అలాంటి ఏముండే వీడియోలు నేను ఎలా నమ్మాలి తాతయ్య? ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నాకు వీడియోలు చూపించావు, చేసావు, నాకు తెలియకుండా నువ్వు స్నానం చేసేటప్పుడు, ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు నువ్వు వీడియోలు తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆ తప్పు చేసేటప్పుడు నువ్వు వీడియోలు తీయాలని ఏం నమ్మకం ఉంది నాకు? నేను అన్నానికి నువ్వు పిల్లలు కంటే నువ్వు ఓకే అని ఒప్పుకుంటే ఆ వీడియోలు మొత్తం బాగా చేద్దాం. నేను అట్లాంటి సరే ఓకే, సరే నువ్వు దానికి ఒప్పుకోవాల్సిందే, పిల్లలు కంటానికి సరే ఒప్పుకోవాల్సిందే కదా. సరే ఏదైతే అదైతే తాతయ్య. సరే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా, నేనైతే ఇంట్లో అయితే నేను రాలేను. ఇంట్లో వచ్చినా కూడా నాకు భయమే. నువ్వు మళ్ళీ వీడియోలు తీసి మళ్ళీ ఏదో ఒక బ్లాక్మెయిల్ చేస్తావు, నువ్వు నాకు ఏదో ఒకటి నాకు టార్చర్ పెడతావు. దానికంటే బెటర్ ఇగో నువ్వు చెప్పినట్టు సరే ఓకే అట్లనే నడవని, నీ కథనే నడవని, సరేనా? నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఆమె అయితే లేదు, ఇప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, నేను ఒక్కదాన్నే ఉన్నా. మరి నేనున్న కాడికి వస్తా అంటే రా, నీకు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఏముందో మాట్లాడదాం, చేద్దాం. నేను లొకేషన్ పెడతా, ఆడికి వచ్చేసాయి. బరోబర్ పెడతా. నువ్వు ఆగం చేసినావు, తాతయ్య నువ్వు నన్ను ఆగం చేసినావు కానీ నేను నిన్ను ఆగం చేయను. కానీ నేను లొకేషన్ కరెక్ట్ పెడతా. లొకేషన్ ఇప్పుడు వస్తా. నువ్వు పిల్లలు కంటే అని ఒప్పుకుంటే ఇంకా నేను బంగారం వాళ్ళు చూసుకుంటే నాకు కావాల్సింది అదే, పిల్లలు కావాలని అన్నా తప్ప నేను ఇంకేం అబ్బండలేదు, నేను ఎప్పుడు తిట్టలే కొట్టలే. నేను సరే బరాబర్ పెట్టు. సరే బరాబర్. ఇప్పుడు వస్తున్నావా? లొకేషన్ కరెక్ట్ పెట్టు. లొకేషన్ కరెక్ట్ నేను రాకుంటాను అత్త. ఇప్పుడు వస్తున్నావా అని అడిగాను నేను నీకు. ఇప్పుడు వచ్చుడే నువ్వు లొకేషన్ అయితే పెట్టాలి కదా. నువ్వు ఏడున్నావు, ఏ ఫ్రెండ్ కావు, ఏ ఇంట్లో నాకు ఎట్లా తెలుసు? సరే నేను లొకేషన్ పెడతా, అక్కడికి రా. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లేకపోతే అప్పుడు మాట్లాడు నువ్వు నాకు. ఆ లొకేషన్ పెట్టు సోని, వస్తానే పెడుతున్నా. రే రా, విన్నావా? నీకు స్పీకర్ ఆన్ చేసి వినిపించిందా? ముసలోడు ఒకటే మోటివ్, ఈమెతో పిల్లలు కనాలి అంటే వాడు ఫిజికల్గా అడగలేక పిల్లలు కనాలని చెప్పి కథలు తెంగుతున్నాడు.
అరే వాడు ఏందిరా వాడు అని తమాషాలు చూడరా మా. అరే వాడిని కొట్టి కొట్టి ఆ టైం రాకముందుకే చంపేద్దాం రా అన్ని. అరే మరి ఇంత టూ మచ్ ఏందిరా వాడు, మరి ఇంత టూ మచ్ ఏందమ్మా. అదే అర్థం కావట్లేదన్న నాకు. అరే మరీ ఘోరంగా మాట్లాడుతుండ్రా, ఎంత గలీజ్గా మాట్లాడుతుంది తెలుసారా వాడు. ఎంత గలీజ్ అంటే గలీజ్ రా. వాళ్ళ లొకేషన్ పెట్టింది ఆమెకి వాడు ర్యాపిడోలు అవి ఇవి బుక్ చేసుకుంటాడంట. ముసలోడు చాలా హుషారు ఉన్నాడు రా. గుర్తంతా వాళ్ళు దింగాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చేస్తా అని చెప్పి నాకు చూడు ఎంత ఆశ, చూడు వాడికి ఎంత ఆశ చూడరా. వాడు ఎంత కామంతో కొట్టుకుంటున్నాడు. వాడు రానిరా, వాడు వచ్చినాక అని పని చేద్దామా అని మొత్తం అని బొక్కలన్నీ సాఫ్ చేయాలని మా అక్కేలోడు అని. సరే వాడు రాని అమ్మ, వాడు వచ్చేదాకా కొంచెం వెయిట్ చేద్దాం. ఇక్కడికి వచ్చాక ఎట్లా కాల్ చేస్తాడు కదా, మనం ఇప్పటిదాకానైతే కెమెరా అరేంజ్ చేసుకుందాం. ఛార్జింగ్ పెట్టినావా చిన్న కెమెరాలో? చల్టా అమ్మా. ఇగో నేను సీక్రెట్ కెమెరా పెట్టినా, ఓకేనా. ఇంకొకటి ఇగో ఈ కెమెరా, ఇంకో సీక్రెట్ కెమెరా ఇది. నేను ఇది కూడా ఫిక్స్ చేసేస్తాను. నేను ఇక్కడ ఒక దగ్గర ఫిక్స్ చేసేస్తా, ఇక్కడ ఎక్కడన్నా ఫిక్స్ చేసేస్తా ఈ సీక్రెట్ కెమెరా. సో గైస్ మేము 2 సీక్రెట్ కెమెరాలు అనేది పెడుతున్నాము. ఎందుకంటే మాకు లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయ్యింది. ఒకటే సీక్రెట్ కెమెరా పెట్టేసరికి అందులో ఛార్జింగ్ అయిపోయింది, కొంచెం ఫుటేజ్ మిస్ అయిపోయింది మాకు. సో ఈసారి 2 పెడుతున్నాము. సో 2లో కూడా ఛార్జింగ్ ఉంది. ఎంతకన్నా సరే ముందు జాగ్రత్తగా అని చెప్పేసి పెడుతున్నాను నేను. సో ఇగో ఈ మైక్, ఇది మైక్, ఇది పట్టుకోండి. ఈ మైక్ మీరు ఏం చేస్తారంటే లైక్ చున్నీలో కానీ లోపల అంటే లైక్ ఇక షర్ట్ లోపల కానీ ఆ విధంగా మీరు పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫోన్లో కూడా రికార్డింగ్ అనేది పెట్టుకోండి. ఆ మైక్ మీరు లైక్ మీరు మీ దగ్గరనే పెట్టుకోరు, కానీ ఎక్కడైనా కనిపించకుండా పెట్టుకోండి. లైక్ చున్నీలో కట్టండి. ఒకసారి కనిపిస్తుందా చూద్దాం. కనిపిస్తుంది. పైనకి కట్టండి. వాయిస్ క్లియర్ రాదు కట్టనీకి రాదా? సార్ చున్నీ ఇవ్వవా? ఇగో ఇది ఒకటి ఉంది కదా. ఫోన్ చేస్తుండా? హలో 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 సోని, తాతయ్య ఎక్కడున్నావు? ఇక లొకేషన్ పెట్టినావు కదా నువ్వు, నేను లొకేషన్కి వచ్చేసిన. సరే ఓకే వస్తున్నా. లొకేషన్కి వచ్చిన ఎన్నే ఉన్నా నేను. సరే వస్తున్నా, 1 నిమిషంలో వస్తున్నా. బయట అక్కడ వచ్చేసిండ్రా ఇంత జల్దీ ముసలోడు. అరే వాడు చూడరా వాడు. అరే కనిపిస్తుందంటవా? నేను పని చేస్తాను. ఇగో ఏం చేయాలంటే మీరు డ్రెస్ లోపల పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. నేను వెళ్ళాక మీరు వెళ్ళి తీసుకురండి. ఆ ఫోన్ అట్లా పట్టుకోకండి, రికార్డ్ అవుతున్నట్టు లైక్ నార్మల్గా క్యాజువల్గా పట్టుకోండి. తీసుకురండి, మేము పైన ఉంటాం. మా ఫోన్ అనేది మేము మా ఫోన్కి కనెక్ట్ చేస్తాం, ఓకేనా. తాతయ్య ఇప్పుడే డోర్ పెడుతున్నావు? డోర్ ఎందుకు పెడుతున్నావు తాతయ్య? అది కాదు తాతయ్య, అది కాదు తాతయ్య, నువ్వు ఈ టైం డోర్ పెడుతున్నావు ఏంది? నేను చెప్పినా కదా నీతో పిల్లలు అలానే ఉన్నామని చెప్పిన, అందుగురించి డోర్ అయితే కాదు తాతయ్య. నేను డోర్ వేసుడే, డోర్ వేయకుంటే ఇట్లా మళ్ళీ బయట వాళ్ళని చూస్తారు చేస్తారు మంచిగా కూడా అట్లా. నేనేమంటున్నా, నేను చెప్పినట్టు తిను. నేను మీతో పిల్లలు కానాలన్నా నన్ను అంతే తప్ప ఇంకేమో ఏమన్నా మేము ఇజ్జతలేదు కదా. అదిగా తాతయ్య, నేను అట్లా కాదు. సరే నువ్వు వచ్చినావు కదా ఇప్పుడు, నీకు ఓకే అని చెప్పిన కదా నేను. నీ ఫోన్లో వీడియోస్ ఉన్నాయి కదా, ఆ డిలీట్ చేసా ఫస్ట్. ఫోన్లో వీడియోలు అంటే ఏడున్నాయి? ఫోన్లో నువ్వు నాకు మొన్న చూపించినావు కదా. అదంతా అట్లుండని ఇప్పుడు కాదు తాతయ్య, నువ్వు మొన్న నాకు చూపించినావు కదా. వీడియోల గురించి కాదు, కాదు నేను ఏమంటున్నా, సరే నువ్వు చెప్పింది నేను ఒప్పుకున్నా కదా. నువ్వు చేతులు పట్టుకోకు కానీ నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకున్నా కదా. ఒప్పుకున్నాక నువ్వు ఫస్ట్ వీడియో డిలీట్ చేయి తాతయ్య. నువ్వు వీడియోల గురించి కాదు ఇప్పుడు. అది కాదు తాతయ్య, నీకు చెప్తుంది అర్థమవుతుందా? నేనేం చెప్తుందో అర్థమవుతుందా నీకు? నువ్వు ఫస్ట్ వీడియో డిలీట్ చేయి తాతయ్య. అదే మళ్ళీ మాట్లాడతా వీడియోలు నేను